హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిలక్స్ వరల్డ్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు 5వ రోజు మాది అయితేనే 5వ రోజు నన్ను సందర్భన ఈరోజు మొత్తం ప్రతి అంటే చూపిస్తాను. మేమైతే ప్రతి సంవత్సరం 5 రోజులు ఉంచుతాం విగ్రహం అనేది. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కలిసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. చూస్తారు కదా మాది 5వ రోజు విగ్రహం అనేది ఎలా ఉన్నదో మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను. సాయంత్రం వరకు ఏం జరుగుతుంది ఏంటనేది, అంత సందర్భంగా ఎంతమంది వచ్చారు మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను. వంటలో ప్రతి ఒక్కటి చెప్తాను. మీరు అసలు వీడియో మీరు స్కిప్ చేయొద్దు. చూడండి విగ్రహం అనేది ఎంత అందంగా ఉంది 5వ రోజు అనేది. చూసారు కదా, ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయింది. మొత్తం ఇప్పుడు పీటల మీద కూర్చున్నారు వాళ్ళు అయితేనే చూస్తున్నారు కదా. ఫస్ట్ రోజు కూర్చున్న వాళ్ళు అందరూ లాస్ట్ రోజు కూర్చోవాలి కదా 5 రోజులని. లాస్ట్ రోజు కూర్చున్నారు, మళ్ళీ ఫస్ట్ రోజు కూర్చుని చూడండి మొత్తం 2 జంటలు కూర్చున్నారు. అవతల అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు. చూడండి మొత్తం ప్రతి ఈవెంట్ చూసి కామెంట్ చేయండి. అలాగే మీది ఎవరో కామెంట్ చేయండి. అలాగే వీడియో అనేది ఎక్కడి వరకు వెళ్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకే కామెంట్ చేయండి మీది ఏ ఊరు అనేది. అలాగే మీ ఇంటికి ఎన్ని అడుగులు పెట్టారు విగ్రహం అనేది అది కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. చూసారు మొత్తం మీద మనం వంటలు చేసే కాడికి వచ్చేసాము. మేమైతే మా టీము నేను కలిపి పులిహోరకి వెళ్తున్నాము. చూడండి మా వాళ్ళకి అయితే బాగా ఎక్స్పీరియన్స్ పులిహోరకి వెళ్తాంలో. చూడండి ఎలా కలుపుతున్నారో పులిహోర. చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళిద్దరికైతేనే. మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను. మా చేయి కాలిపోతుందో పక్క నుంచి కలుపుతుంటేనే పొగలు వచ్చేస్తుంది. ఇప్పుడే చేశారు అది అనేది మొత్తం కలపమన్నారు. ఇంకా కలుపుతున్నావు పులిహోర అనేది. చూసారు మా ఊడైతే వచ్చాడు, ఇంకోడ కలుపుతం గురించి చూస్తున్నాడు, కష్టం గురించి అదేం కనపడట్లేదు. చూడండి మొత్తం ప్రతి ఒక్కటిని ఎత్తున్నానండి. వంట మేస్త్రి ఇతనైతే బాగా చేస్తారు వంటలు అనేది. మా కాలనీలో ఏం జరిగినా ప్రతి ఫంక్షన్ కానీ దేనికన్నా ఎత్తుందో పిలుస్తాము. అది నెంబర్ స్క్రీన్ మీద వస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నెంబరు. ఎవరన్నా కావాలంటే కాల్ చేసి అడగండి, వస్తారు. చూడండి మొత్తం అంతా ఈవెంట్ చూసి కామెంట్ చేయండి ఎలా ఉన్నది ఏంటనేది. అలాగే మీ ఇంటికాడ ఎన్ని రోజులు ఉంటున్నారో అది కూడా కామెంట్ చేయండి విగ్రహం అనేది. ఇక్కడ ఒక ఆంటీ గారు మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇప్పుడైతేనే. చూసారా మొత్తం అయితేనే మొత్తం ఇప్పుడు బంగాళదుంప కూర వండుతున్నారు. ఇదైతే చాలా బాగుంటుందంట, వెరైటీగా వండుతున్నారు కూర, చాలా బాగా వండుతారు అతను అయితేనే. అందుకే డిస్ప్లే మీద ఇస్తానని చెప్పాను కదా నెంబర్, అందుకే కాల్ చేసి అడగండి. చూసారు ఇప్పుడైతే శనగలు అన్నీ వేపుతున్నారు తాలింపులో పులిహోరలోకి మొత్తం కలుపుతానికి చూపిస్తాను. ఇప్పుడు పులిహోరలు అనేది ఎలా కలుపుతున్నారు ఏంటి అనేది. మీరు అసలు వీడియో స్కిప్ చేయొద్దు. చూసారా అయితే కలుపుతున్నారు, కాలిపోతుందో పక్కన కలగా కలిపేస్తున్నారు పులిహోర అనేది. ఇంకలకైతే ఇంకా అలవాటు, వంటలకు వెళ్తారు కాబట్టి కలుపుతారు. చూడండి మొత్తం ప్రతి ఒక్కటి ఎక్కడ ఈవెంట్ అని కామెంట్ చేయండి ఎలా ఉన్నది ఏంటనేది వీడియో. చూసారా అయితే బంగాళదుంప కర్రీకి మొత్తం పేస్ట్ ఎంత ఎలా పెడుతున్నారు. ఇదైతే సాంబారు. చూడండి మొత్తం అయితే పులిహోర కలుపుతూనే ఉన్నారు, పక్కన కాలిపోతున్నా కానీ ఇలా కలబట్టి కాబట్టి కలిపేస్తున్నారు. మనమైతే కలుపులో మసాలా పులిహోర. చూసారా మా ఊళ్ళో అందరూ వచ్చారు మొత్తం ప్రతి ఒక్కటి. చూడండి ఇక్కడ జనం. చూసారా మొత్తం అయితే పచ్చిమిరకాయలు, ఈ బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూరల్లోకి ఇవన్నీ. చూడండి మొత్తం ప్రతి అంటే చూసి కామెంట్ చేయండి వీడియో అనేది ఎలా ఉన్నది ఏంటనేది. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇది అయితే సాంబారు, మొత్తం మసాలాలు అన్నీ వేస్తున్నారు, సాంబార్ పొడి అన్నీ. చూసారు కదా, ఇదైతే బంగాళదుంప కర్రీ మొత్తం ఫైనల్గా అయిపోతుంది. మా వాడైతే చూడండి ఒకసారి ఎవరినే పిలుతున్నాడు అక్కడ నుంచి. నేను వీడియోస్ ఎత్తున్నాను, గేమ్ పట్టించుకోలేదు. మా వాడైతే టీ వేస్తున్నాడు, ఎవరికో తెలియదు మరి. చూడండి ఇదైతే పచ్చిమిరకాయ పులుసు అనుకుంటా, పచ్చిమిరకాయ బెండకాయ పులుసు చాలా బాగుంటుంది అంట. చేపలు కూడా తేపు గంటిగా వండుతున్నారు ఆ పులుసు. చూడండి ఫైనల్గా అయితే బంగాళదుంప కర్రీ కూడా అయిపోయింది. మా వాడిగా సాంబార్ కలుపుతున్నాడు, చూడండి సరే ఎలా కలుపుతున్నాడని. సాంబార్ కూడా అయిపోవచ్చింది. ఇతనైతే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నారు బంగాళదుంప కర్రీని ఎలా ఉన్నది ఏంటంటే. మా వాళ్ళు చూపిస్తున్నారు బంగాళదుంప కర్రీ టేస్ట్. నేను చేసే వంటలు అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంటాయి వంటలు అనేవి.
చూసారు కదా, అదైతే బెండకాయ పచ్చిమిరకాయ పులుసు, ఈ సాంబారు చూసారు కదా మొత్తం. అలాగే మెనుగడ వినాయకుడు అనేది ఎన్ని రోజులు ఉంచుతున్నారో ఎన్ని అడుగులు కూడా కామెంట్ చేయండి. అలాగే మీ దేవుడు కూడా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను నేనైతేనే. చెప్పాను కదా, ఇతను అయితేనే వంట మేస్త్రి, బాగా చేస్తారు. ఇతని నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరైనా కాల్ చేసి అడగండి కావాలితేనే. చూసారా మొత్తానికి అయితే బంగాళదుంప కర్రీ ఇది. నెయ్యి నూనె చేస్తున్నారు, మొత్తం సరిపోలేదని. మా వాడికి అయితే అలవాటు వంటలు చేస్తాం, ఇంకా అలాగే చెప్పేస్తున్నాడు మా వాడైతేనే. చూసారా ఎలా చెప్తున్నాడు. అలవాటు ఉన్న వాళ్ళ మట్టికి ఇలా చెప్పగలరు ఏంటంతయ్యే. చూసారా కూర అనేది ఎంత అందంగా అంటుందో, పైగా తింటాం ఎంత టేస్ట్ ఉంటుంది ఆలోచించండి మీరేని. చూసారు కదా మొత్తంగా ఇదైతే బూరెలోకి పూర్ణం బాగా చూరుగుందని చెప్పి కొద్దిగా బేసిన్లో వేసి ఫ్యాన్ కూడా పెడతారు ఇప్పుడు బిగిత్తానికి. అది కూడా చూపిస్తాను వంటలు చేసినప్పుడు కూడా. చూడండి మా వాళ్ళు అయితే మొత్తం వంటలు చేస్తున్నారు. బూరెలోకి చాలా టైం పడుతుంది కదా, బూరెలు వంటలు చేయాలి అందుకే. చూసారు మొత్తం బూరెలు అయితే వేస్తున్నారు మొత్తానికి అయితేనే. చూడండి వెళ్ళనండి వంటలు మొత్తం. ఇద్దరు మగవాళ్ళు వచ్చారు వంటలకి, ఇద్దరు అయితే మామూలుగా ఆడవాళ్ళు వచ్చారు కూరగాయలు కోత్తానికి. చూడండి మొత్తం ఇక్కడ ప్రతి అంటే చూసి కామెంట్ చేయండి. వీడియో అనేది తెలగొన్నది ఏంటనేది మీ ఎవరు కూడా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. చూస్తున్నారు కదా మొత్తం ప్రతి అంటే ఎలాగున్నది ఏంటనేది. ఇంకో ఇప్పుడు అయితే పెద్ద జనం లేరు, మధ్యాహ్నం అయితే జనం ఉంటారు. ఇప్పుడు కొద్దిగా 11 అలాగ అయింది, అందుకే పెద్ద జనం ఏం లేరు. చూస్తున్నారు ఇప్పుడైతే వాడినెవరు బూరెలు రెడీ అయిపోయారు ఇలా పెట్టుకుంటానికి. చూడండి ఎలాగా పెట్టుకుంటున్నారు బూరెలు అనేవి. బూరెలు అంటే ఇంకా చాలా మందికి ఇష్టమే. చూస్తున్నారు నాకు ప్రసాదం బూరె అంటే ఇంకా చాలా మందికి ఇష్టము. చూడండి ఎలా కొట్టేసుకుంటున్నారు ఒక్కో బూరు గురించి. మొత్తానికి అయితే మా వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు సాంబార్ అనేది. చాలా బరువుగా ఉంటుంది కదా. చూడండి ఎంతమంది పెట్టుకున్నారు, మొత్తం 5గురు మోతున్నారు సాంబార్ అనేది. 5గురే కదా 6గురు మోతున్నారు మొత్తం. చాలా బరువు ఉంటుంది కదా అందుకు. చూసారా మొత్తం కదా మా వాళ్ళు అయితే చెయ్యి లాగేసి నడుము పెట్టేసి అంటే మా వాళ్ళకి చెప్తున్నారు, చెప్పమన్నారని చెప్పి. ఇంకా చూసారా మొత్తం ఇప్పుడు పక్క పెడుతున్నారు అడ్డు లేకుండానే. చూసారు కదా చాలా బరువు ఉంది, అందుకే ఇంత మంచి ఇచ్చారు 6గురు. మా ఊళ్ళో ఇంకా బల్ల అడ్డంగా పెడుతున్నారు ఇంకెవరు రాకుండా. మా ఊడైతే ఇది అలర్ చేశాడని చెప్పి ఎలా కట్టేస్తున్నారు చూసారండి. ఇదైతే పచ్చడి ఆవకాయ పచ్చడి, దోస ఆవకాయ పచ్చడి ఇదైతేనే. ఇదైతే బంగాళదుంప కర్రీ చూసారా ఎంత అందంగా ఉందో బంగాళదుంప కర్రీ. ఇదైతే పచ్చిమిరకాయ బెండకాయ పులుసు, అచ్చం చేపల కూరలో ఉంటుందని టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే చూద్దాం టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉండదు ఏంటనేది. ఇదైతే పప్పు చూసారా, పప్పు అంటే చాలా మందికి ఇష్టమే. ఇంకా వంటలు చేసినది బాగుంటాయి. ఇదైతే బూరి, ఇదైతే పులిహోర, ఇదైతే బంగాళదుంప కర్రీ, ఇదైతే పప్పు టమాటా, ఇదైతే బెండకాయ పచ్చిమిరకాయ పులుసు, ఇదైతే ఆవకాయ పచ్చడి, ఇదైతే డైమండ్ చిప్స్, ఇది రైస్. చూసారా మొత్తం మాది ఏమంటా రెడీ అయిపోయారు వడ్డెత్తాక. చూడండి మొత్తం ఇప్పుడు కొద్దిగా ఖాళీ ఉన్నారు కాబట్టి నేను తీస్తున్నాను. అసలు ఇక్కడ ఖాళీ లేదు అందుకే తీయలేకపోయింది వీడియో మొత్తం. చూడండి ఇప్పుడైతే జనం అయితే దగ్గర, అక్కడ ఖాళీ లేరు, ఇంకా వస్తారు బోల్ జనం. ఇప్పుడే మొదలెట్టాం కాబట్టి. చూడండి జనం అనేది ఎలా ఉండదు, చాలా మంది ఉన్నారు జనం. అలాగే మీ ఇంటికాడ ఎంత జనం ఉంటారు ఏంటి అనేది మొత్తం కామెంట్ చేయండి. వీడియో అనేది ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను నేను. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇందుకే మనం వండి చూస్తే మర్చిపోయి చూసారండి ఒక్కడ కష్టపడుతున్నాడు, వాటర్ అనేది చేస్తున్నాడు.